ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనంకి వచ్చే భక్తులకి చాలా ముఖ్యమైన సమాచారంని తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకని అంటే మీరు ఎంత ఎక్కువగా వీడియోస్ని లైక్ చేస్తే యూట్యూబ్ మన వీడియోస్ని అంత ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మీరు చేసే లైక్ వల్ల ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చేరే అవకాశం ఉంటుందండి. కాబట్టి వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా శ్రీవారి భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ద్వార దర్శనం తేదీలలో మొదటి 3 రోజులకి సంబంధించి అంటే జనవరి 10, 11, 12 ఈ 3 తేదీలకి సంబంధించి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇచ్చే SST టోకన్స్ కోటా అనేది కంప్లీట్ గా అయిపోవడం జరిగిందండి. జనవరి 10వ తేదీకి సంబంధించి 35,625 టోకన్స్, అలాగే 11వ తేదీకి 38,625 టోకన్స్, 12వ తేదీకి 48,625 టోకన్స్, మొత్తం 10, 11, 12 ఈ 3 తేదీలకి సంబంధించి 122,875 ఆఫ్లైన్ SST టోకన్స్ అయితే తిరుపతిలో ఇవ్వడం జరిగింది. అయితే ఈ 3 తేదీలకి సంబంధించిన ఆఫ్లైన్ SST టోకన్స్ ని జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది అని టీటీడీ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఇస్తామని టీటీడీ వారు చెప్పడంతో 8వ తేదీ ఉదయం నుంచే తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకన్స్ ఇచ్చే మొత్తం 8 ప్రదేశాల వద్దకు కూడా భక్తుల రాక అయితే మొదలవ్వడం జరిగింది. ఉదయం నుంచే భక్తులు రావడంతో 8వ తేదీ మధ్యాహ్నం కల్లా 8 ప్రదేశాల వద్ద కూడా భక్తుల రద్దీ అయితే పెరగడం జరిగిందండి. 8వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో ఆఫ్లైన్ SST టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ వద్ద భక్తుల రద్దీ ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఒక లైవ్ వీడియో కూడా షూట్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే అధిక భక్తుల రద్దీ కారణంగా తిరుపతిలో ఆఫ్లైన్ SST టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ వద్ద తొక్కిసలాట, తోపులాట చోటు చేసుకోవడం జరిగిందండి. మరి ముఖ్యంగా బైరాగపెట్టడులోని రామానాయుడు హైస్కూల్ వద్ద తొక్కిసలాట జరగడంతో చాలా బాధాకరమైన, మనసును కలిసి వేచే సంఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోను కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆఫ్లైన్ SST టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో 9వ తేదీ ఉదయం 5 గంటలకి టోకన్స్ ఇస్తామన్న టీటీడీ వారు 8వ తేదీ రాత్రి 9 గంటల నుంచే టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. 8వ తేదీ రాత్రి 9 గంటలకు ఆఫ్లైన్ SST టోకన్స్ టీటీడీ వారు ఇవ్వడం స్టార్ట్ చేస్తే మొత్తం 122,875 టోకన్స్ అనేవి 9వ తేదీ ఉదయం 9:56 అయితే కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని 8 ప్రదేశాల్లో కూడా క్లోజ్ చేయడం జరిగింది. వన్స్ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ టోకన్స్ కంప్లీట్ గా అయిపోయే వరకు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కూడా ఈ విధంగా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో ఈ విధంగా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఆఫ్లైన్ SST టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని పోస్ట్ చేయడం జరిగింది. అంటే ఏ తేదీకి సంబంధించి టోకన్స్ ఇస్తున్నారు అండ్ ఏ టైమ్స్ లో టోకన్స్ అనేవి ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్నాయి, ఇంకా ఎన్ని టోకన్స్ అందుబాటులో ఉన్నాయి అనే దానికి సంబంధించి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఇలా స్టేటస్ అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. ప్రస్తుతం అయితే వైకుంఠ ద్వార దర్శనం తేదీలలో జనవరి 10, 11, 12 అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 తేదీలకి సంబంధించి ఆఫ్లైన్ SST టోకన్స్ అనేవి కంప్లీట్ గా అయిపోవడం జరిగింది. కౌంటర్స్ అనేవి క్లోజ్ చేస్తున్నారు. అలాగే అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని కూడా వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించే ఈ 10 రోజుల పాటు అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆఫ్లైన్ లో ఈ హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్స్ ని కూడా టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఆ అప్డేట్ అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్లైన్ టికెట్లు 10 రోజుల పాటు రద్దు. టీటీడీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఆఫ్లైన్ టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తుల సౌకర్యార్థం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. ఇదండి జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలుండే ఈ 10 రోజుల పాటు అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ అనేవి ఆఫ్లైన్ లో ఇవ్వడం లేదు. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అండ్ అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో ఆఫ్లైన్ టోకెన్స్ ను కూడా ఈ 10 రోజుల పాటు టీటీడీ వారు క్యాన్సిల్ చేశారు. ఆ కౌంటర్స్ ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ 10 రోజుల పాటు నడక మార్గాల్లో నడిచి వెళ్ళాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా తిరుపతిలోనే ఆఫ్లైన్ SST టోకెన్స్ ను తీసుకొని మీరు నడక మార్గాల్లో నడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఇకపోతే వైకుంఠ ద్వార దర్శనం మిగిలిన తేదీలకు అంటే జనవరి 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ 7 రోజులకి సంబంధించిన ఆఫ్లైన్ SST టోకెన్స్ ని ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. జనవరి 13వ
తేదీకి సంబంధించి మొత్తం 48,625 టోకన్స్ అయితే ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుందండి. అయితే జనవరి 13వ తేదీకి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు అనగా జనవరి 12వ తారీఖున తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తారు. ఎందుకని అంటే వైకుంఠ ద్వార దర్శనం ఉండే ఈ 10 రోజుల పాటు కూడా అర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామున 2, 3, 5, 6 ఇలా తెల్లవారుజామున స్లాట్స్ కి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ను కూడా అవైలబుల్ లో ఉన్నాయి. కాబట్టి తెల్లవారుజామున టోకన్స్ తీసుకొని ఆ టైంలో తిరుమలకి రీచ్ అయ్యి దర్శనం క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయడం భక్తులకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ తేదీకి సంబంధించిన టోకెన్స్ ని ముందు రోజు తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. సో జనవరి 13వ తేదీకి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని ముందు రోజు అంటే జనవరి 12వ తేదీన ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే 14వ తేదీకి సంబంధించిన టోకెన్స్ ని 13వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. 15వ తేదీకి సంబంధించిన టోకెన్స్ 14వ తేదీ ఆఫ్లైన్ లో ఇస్తారు. ఇలా ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి జనవరి 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ 7 రోజులకి సంబంధించి ఇవ్వడం జరుగుతుందండి. ఈ 7 రోజులకి కూడా రోజుకి సుమారుగా 48,000 టోకెన్స్ వరకు ఆఫ్లైన్ లో ఇచ్చే అవకాశం ఉంది. జనవరి 13వ తేదీకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ని టీటీడీ వారు 12వ తేదీ ఇవ్వడం స్టార్ట్ చేసిన వెంటనే ఆ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అలాగే ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ని మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే ఈ 10 రోజుల పాటు అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ 10 రోజులకి సంబంధించి తిరుమల అకామిడేషన్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదండి. ఈ 10 రోజులకి తిరుమల అకామిడేషన్ అనేది కేవలం తిరుమల కొండపై ఆఫ్లైన్ లో సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ 10 రోజుల పాటు తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డు, మీ మొబైల్ నెంబర్ అండ్ మీ యొక్క దర్శనం టికెట్ ని తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకని అంటే ఈ 10 రోజుల పాటు దర్శనం టికెట్ ఆర్ టోకెన్ కలిగిన భక్తులకి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు. అంటే ఆన్లైన్ లో రిలీజ్ చేసిన 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ కావచ్చు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ కావచ్చు, ట్రస్ట్ ఆర్ స్కీమ్ డోనర్ దర్శనం టికెట్స్ కావచ్చు, ఆఫ్లైన్ లో ఇచ్చిన ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఈ 5 రకాల దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి మాత్రమే ఈ 10 రోజుల పాటు స్వామివారి దర్శనం కల్పిస్తారు. దర్శనం టికెట్ ఆర్ టోకెన్ లేనటువంటి భక్తులు తిరుమలకి రావచ్చు, కానీ స్వామివారి దర్శనానికి మాత్రం అనుమతించరండి. సో ఈ 10 రోజుల పాటు దర్శనం టికెట్ ఆర్ టోకెన్ కలిగిన భక్తులకి మాత్రమే స్వామివారి దర్శనం కల్పిస్తారు. కాబట్టి తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ కూడా దర్శనం టికెట్ ఆర్ టోకెన్ కలిగిన భక్తులకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు తిరుమలకి చేరుకున్న వెంటనే మీ ఆధార్ కార్డ్, మీ మొబైల్ నెంబర్, మీ దర్శనం టికెట్ ని తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే తెల్లవారుజామున తిరుమలకి చేరుకొని ఆఫ్లైన్ లో రూమ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అలాట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆ ఒక్క చోట మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి అక్కడ రూమ్స్ కోసం వెయిట్ చేస్తున్న భక్తుల సంఖ్య అయితే అధికంగా ఉందండి. క్యూ లైన్ కూడా చాలా పొడవున క్యూ లైన్ అయితే ఉంది. అయితే తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చే కౌంటర్స్ వద్ద అధిక భక్తుల రద్దీ కారణంగా తోపులాట, తొక్కిసలాట కారణంగా చోటు చేసుకున్న సంఘటనని టీటీడీ వారు దృష్టిలో ఉంచుకొని తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది ఒక సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే కాకుండా మిగతా ఒక 4-5 ప్రదేశాల్లో సబ్ కౌంటర్స్ ని ఏర్పాటు చేసి భక్తులకి ఆఫ్లైన్ లో అకామిడేషన్ కేటాయిస్తే భక్తులకి సులభతరంగా ఉంటుంది. ఎందుకని అంటే కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఆఫ్లైన్ లో అకామిడేషన్ కేటాయించడం వలన అధిక సంఖ్యలో భక్తులు సిఆర్ఓ ఆఫీస్ వద్ద క్యూ లైన్ లో బారులు తీరి క్యూ లైన్ అనేది చాలా పొడవుగా ఉంది. సో ఎక్కువ సమయం ఆ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో భక్తులు వెయిట్ చేయడం వలన చాలా మంది భక్తులకి ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుందండి. అలా కాకుండా తిరుమలలో ఒక 4-5 ప్రదేశాల్లో సబ్ కౌంటర్స్ ని ఏర్పాటు చేసి భక్తులకి ఆఫ్లైన్ లో అకామిడేషన్ కనుక కేటాయిస్తే చంటి పిల్లలతోటి వచ్చిన తల్లిదండ్రులకు కావచ్చు, వయో వృద్ధులకి కావచ్చు ఎక్కువ సమయం క్యూ లైన్ లో వెయిట్ చేసే పని లేకుండా తొందరగా ఆఫ్లైన్ లో అకామిడేషన్ కి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి. భక్తుల సౌకర్యార్థం టీటీడీ వారు ఈ 10 రోజుల పాటు సిఆర్ఓ ఆఫీస్ తో పాటుగా ఒక 4-5 ప్రదేశాల్లో ఆఫ్లైన్ అకామిడేషన్ కి సబ్ కౌంటర్స్ ని ఏర్పాటు చేస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది అని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇకపోతే జనవరి 10వ తారీఖు అనగా ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వివిధ రకాల పుష్పాలంకరణతో, విద్యుత్ దీపాలంకరణతో శ్రీవారి ఆలయం తిరుమల కొండలు దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నాయండి. అయితే వైకుంఠ ద్వార దర్శనాలుంటే 10 రోజుల పాటు అంటే జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ 10 రోజుల పాటు సామాన్య భక్తులకి అధిక సంఖ్యలో దర్శనం కల్పించడం కోసం సామాన్య భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ గారు కావచ్చు, ఈఓ గారు కావచ్చు, అడిషనల్ ఈఓ గారు కావచ్చు అనేక సార్లు మీడియా సమావేశం నిర్వహించి సామాన్య భక్తుల సౌకర్యార్థం ఈ 10 రోజుల పాటు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేయడం జరిగింది. సో టీటీడీ అధికారులందరూ కూడా వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు సామాన్య భక్తుల సౌకర్యార్థం టీటీడీ వారు చేస్తున్న ఏర్పాట్లకి సంబంధించి చాలా
చాలా హోప్స్ అయితే పెట్టుకోవడం జరిగిందండి. అంటే ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలకి చాలా మంది భక్తులకి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. బ్రహ్మోత్సవాల మాదిరిగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు అని టీటీడీ మేనేజ్మెంట్ మీద శ్రీవారి భక్తులైతే చాలా వరకు హోప్స్ పెట్టుకోవడం జరిగింది. కానీ తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ వద్ద జరిగిన సంఘటనను చూస్తే ఈ విషయంలో టీటీడీ వారు సక్సెస్ కాలేదనే చెప్పవచ్చు. అండ్ ఇంకొకటి, తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ఇచ్చే కౌంటర్స్ వద్ద జనవరి 8వ తారీఖున జరిగిన తొక్కిసలాట తోపులాట సంఘటన జరిగిన వెంటనే టీటీడీ చైర్మన్ గారు స్పందిస్తూ ఒక మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ మీడియా సమావేశంకి సంబంధించి ఒక వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ సంఘటనపై ఏపీ సీఎం గారు నిన్న తిరుపతిలోని పరిపాలనా భవనంలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ మీడియా సమావేశంకి సంబంధించి కూడా ఒక వీడియోని మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి. ఆ 2 వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత దాన్ని కాంట్రవర్సీ చేస్తూ కొంతమంది శ్రీవారి భక్తులు మీరు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కామెంట్స్ చేయడం జరిగిందండి. ఇక్కడ శ్రీవారి భక్తులందరూ కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సింది, నేను ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదండి. నేను కేవలం శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మాత్రమే మన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో ఉన్న టీటీడీ చైర్మన్ గారు కావచ్చు, ఈఓ గారు కావచ్చు, తిరుమలలో భక్తుల సౌకర్యార్థం చేస్తున్న ఏర్పాట్లు మార్పులకి సంబంధించి ఎప్పుడు మీడియా సమావేశం నిర్వహించినా దానికి సంబంధించి వీడియోస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా టీటీడీ చైర్మన్ గారు కావచ్చు, ఈఓ గారు కావచ్చు, తిరుమల కొండపై భక్తుల సౌకర్యార్థం చేస్తున్న ఏర్పాట్లకి సంబంధించి కావచ్చు, మార్పులకి సంబంధించి కావచ్చు, తిరుమలలో జరుగుతున్న సంఘటనలకి సంబంధించి కావచ్చు, ఎప్పుడు మీడియా సమావేశం నిర్వహించినా దానికి సంబంధించిన వీడియోస్ అనేవి ప్రస్తుతము పోస్ట్ చేస్తున్నాను, గతంలోనూ పోస్ట్ చేయడం జరిగిందండి. అండ్ ఇంకొకటి, గత ప్రభుత్వంలో టీటీడీ వారు డయల్-ఎవరీ-ఓ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి. ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమం అనేది అలాగే కంటిన్యూ అవుతూ ఉంది. అయితే తిరుమల కొండపై భక్తుల సౌకర్యార్థం చేయాల్సిన మార్పులకి సంబంధించి కావచ్చు, ఇంకా ఆన్లైన్ దర్శనం టికెట్స్, అకామిడేషన్, సేవలు, అలాగే శ్రీవారి భక్తులు తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినప్పుడు భక్తులు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, ఇలా శ్రీవారి భక్తులు వాళ్ళ యొక్క సందేహాలను, సలహాలను మన ఛానల్లో కామెంట్ రూపంలో తెలియజేసినప్పుడు ఆ యొక్క సలహాలు, సూచనలను నా ద్వారా డయల్-ఎవరీ-ఓ ప్రోగ్రామ్ కి కాల్ చేసి గత ప్రభుత్వంలో ఈఓ ప్రోగ్రామ్ కి తెలియజేయడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వంలో నిర్వహించిన ఈఓ ప్రోగ్రామ్ కి కూడా భక్తుల సలహాలు, సూచనలు తెలియజేయడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్, డిసెంబర్ 28వ తారీఖున నిర్వహించిన డయల్-ఎవరీ-ఓ ప్రోగ్రామ్ కి నేను కాల్ చేసి వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అనేవి ఆన్లైన్ లో గతం కంటే ఈసారి తగ్గించడం జరిగింది. అలా తగ్గించిన టికెట్స్ ని ఆఫ్లైన్ లో పెంచి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ఎక్కువ సంఖ్యలో ఇస్తారా అని అడగడం జరిగింది. అండ్ ఇంకొకటి, ఈ వైకుంఠ ద్వార దర్శనాలు ఉండే ఈ 10 రోజుల పాటు భక్తుల సౌకర్యార్థం తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఒక్కచోటే కాకుండా మిగిలిన ఒక 4-5 ప్రదేశాల్లో కూడా సబ్ కౌంటర్స్ ని ఏర్పాటు చేసి ఆఫ్లైన్ లో అకామిడేషన్ ఇవ్వడం వల్ల భక్తులకి సులువుగా అకామిడేషన్ పొందడానికి అవకాశం ఉంటుందని ఈఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందండి. ఇలా భక్తులు ఇచ్చిన సలహాలు, సూచనలను నా ద్వారా గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు నిర్వహించిన ఈఓ ప్రోగ్రామ్ కి కాల్ చేసి నా ద్వారా తెలియజేయడం జరిగింది. సో నేను ఏ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, కేవలం శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి మాత్రమే మన ఛానల్లో వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను. భక్తులు దీనిని ముఖ్యంగా గమనించుకోగలరు. అండ్ ఇంకొకటి, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ రథంపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. స్వర్ణ రథం ని మన ఛానల్లో లైవ్ ఇవ్వడం జరిగిందండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే ఉంది. అలాగే రేపు వైకుంఠ ద్వాదశి సందర్భంగా రేపు ఉదయం 5:30 నుంచి 6:30 వరకు చక్ర స్నానం నిర్వహిస్తారండి. వీలైతే చక్ర స్నానం కూడా మన ఛానల్లో లైవ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చే కౌంటర్స్ వద్ద జనవరి 8వ తారీఖున జరిగిన సంఘటనకి సంబంధించి కావచ్చు, ఇంకా తిరుమలలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తే భక్తులకి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియోకి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.